హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఈ వీడియోలో అయితే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము చక్కగా ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఇది 6 మంత్స్ మనీ సేవింగ్ ఐడియా అండి. చక్కగా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా ఈ 6 నెలల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు జూలై నెల కదా, జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఈ 6 నెలలు కూడాను డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 1 గ్రామ్ గోల్డ్ నుంచి 6 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. మనము డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ అనేటివి మనకి ఎంతో కొంత ఉపయోగపడతాయి కదండి. అంటే నిత్యావసర ఖర్చుల్లోనే మనం చేసే ఖర్చుల్లో కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటూ చక్క డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, ఆ సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి గోల్డ్ కానీ ఇంకా స్కీమ్స్ కానీ అలా కట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ కింద ఉంటాయి కదండి. వేస్ట్ ఖర్చులు చేయకుండా దాచుకున్న డబ్బులు పెట్టి వేస్ట్ ఖర్చులు చేయకుండా గోల్డ్ కొనుక్కుంటే గోల్డ్ అనేది సేవింగ్ కింద ఉంటుంది. అండ్ అలా స్కీమ్స్ కట్టుకున్నా కానీ బెస్టే అండి. ప్రతి నెల కూడా సేవ్ చేసుకొని స్కీమ్స్ కట్టుకున్నా కానీ మంచిదే కదా. ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి మనీకి సంబంధించిన వీడియోస్ చాలానే. స్కీమ్స్ గురించి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ వీడియోస్ అయితే ఉన్నాయండి. పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్, చాలా స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుని డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి వీడియోస్ ఉన్నాయి. అండ్ దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టుకుంటే డబ్బులు రెట్టింపు అవుతాయి కదండి, అలాంటి స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. గోల్డ్ స్కీమ్ గురించి, గోల్డ్ స్కీమ్ మనం ఎలా కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మన ఛానల్లో ఇలా స్కీమ్స్ గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి. చక్కగా మనం చేసే ఖర్చుల్లోనే నెలకి, ఇది మంత్లీ మనీ సేవింగ్ ఐడియా అండి. రోజు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడాను రోజు కొంత అమౌంట్ చేసుకొని నెల మొత్తం మీద ఇంత అమౌంట్ అయ్యేలాగైనా చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు మనీ సేవింగ్ ఐడియా చెప్తాను. ఈ 6 నెలలు కూడా ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, చక్కగా 1 గ్రామ్ గోల్డ్ నుంచి 6 గ్రామ్స్ గోల్డ్ లోపు అయితే కొనుక్కోవచ్చండి. చక్కగా ఇలా కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, అది కూడాను ఎలా సేవ్ చేసుకోవాలంటే నెలకి, అంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోవాలి. లేదు అలా నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు రోజు కొంత అమౌంట్ అని చెప్పి తీసుకొని ఓ పక్కన పెట్టుకొని నేను చెప్పే అంత అమౌంట్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నెలకి ఒక 2,000 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇది ఇప్పుడు జూలై నెల కదండి. జూలై నెలలో మనము ఒక 2,000 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి. తర్వాత ఆగస్ట్ నెలలో కూడా 2,000, సెప్టెంబర్ నెలలో 2,000, అక్టోబర్ నెలలో 2,000, నవంబర్ నెలలో 2,000, డిసెంబర్ నెలలో 2,000, ఇలా 2,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి 6 నెలలు కూడాను. ఇలా 6 నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 12,000 రూపాయలు అయితే అవుతాయి కదండి. ఇప్పుడు గ్రామ్ గోల్డ్ వచ్చేసేసి, ఒక గ్రామ్ గోల్డ్ మనకి ఒక 9,000 రూపాయలు, 8,500 అలా ఉన్నాయి కదండి. జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఒక గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది ఒక 12,000 రూపాయలకి చక్కగా. అదే రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళంటే నేను నెలకు ఒకేసారి 2,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా కాకుండా నెల మొత్తం మీద ఒకేసారి కాకుండా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైతేను రోజుకి మనము ఒక 67 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు 67 రూపాయలు సేవ్ చేసుకోవాలి. అది కూడాను 31 రోజులు ఏం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు జూలై నెలలో, ఆగస్ట్ నెలలో ఇలా 31 రోజులు ఉంటాయి కదండి. కేవలం ఒక 30 రోజులు మాత్రమే రోజుకు ఒక 67 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నారనుకోండి 2,010 రూపాయలు అయితే అవుతాయి కదా. ఇలా ప్రతి నెల కూడాను, అంటే ఈ 6 నెలల్లో కూడాను 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటాము. రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు రోజుకి 67 రూపాయలు చొప్పున 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటే 2,010 రూపాయలు అయితే అవుతాయి కదా. అలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళేమో మంత్ మొత్తం ఒకేసారి 2,000 రూపాయలు చొప్పున సేవింగ్స్ అయినా చేసుకోవచ్చు ఈ 6 నెలల్లో కూడాను. ఇలా చేసుకుంటే 12,000 రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. మనము ఈ 12,000 రూపాయలు పెట్టి మనము గోల్డ్ కాయిన్ కానీ అలా తీసుకోవచ్చు. ఒక గ్రామ్ గోల్డ్ అయితే వస్తుందండి 6 మంత్స్ తర్వాత. గోల్డ్ రేట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు 8,500 అలా ఉంది కదండి. ఒకవేళ పెరిగినా 9,000 అయినా కానీ జిఎస్టీకి ఒక 1,000 రూపాయలు అయిపోయినా కానీ మేకింగ్ ఛార్జెస్ ఒక 2,000 రూపాయలు అయినా కానీ సరిపోతాయి డబ్బులు అనేటివి మనకి 12,000 రూపాయలు చక్కగా.
ఇంకా ఇలానే మనము నెలకి ఇందాకడేమో 2,000 రూపాయలు సేవ్ చేసుకోమని చెప్పాను కదా, అలా 2,000 రూపాయలు కన్నా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళైతేను నెలకి ఒక 4,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి. 4,000 రూపాయలు సేవ్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెల సేవ్ చేసుకోవాలి. ఒక 6 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకుంటే 24,000 రూపాయలు అయితే అవుతాయి కదా. 24,000 రూపాయలు పెట్టి మనం ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇలా మంత్ మొత్తం ఒకేసారి సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతేను మొత్తం మీద ఒకేసారి 4,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. నెల మొత్తం మీద ఒకేసారి. అలా మంత్ మొత్తం ఒకేసారి ఉండవు కదండి. ఒకేసారి 4,000 రూపాయలు కొంతమంది దగ్గర ఉండవు కదండి. అలాంటి వాళ్ళైతేను రోజుకి కొంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకోవచ్చు. రోజుకు ఒక 134 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలంటే రోజు కొంతమందికి ఏ రోజు శాలరీ ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు అయితేను రోజుకు ఒక 134 రూపాయల చొప్పున తీసుకొని సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ మంత్ మొత్తం అంటే 30 రోజుల పాటే సేవ్ చేసుకోవాలి. అంటే కొన్ని నెలల్లో 31 రోజులు ఉన్నా కానీ మనం 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఇలా 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 4,020 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రానే సేవ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో ఇలా ఒక 134 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. ఇలా 6 నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 24,000 రూపాయలు అయితే అవుతాయి కదా. చక్కగా 24,000 రూపాయలు పెట్టి ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అంటే ఒక గ్రామ్ రేట్ ఇప్పుడు 8,500 అలా ఉంది కదండి. ఒకవేళ 500 పెరిగినా 9,000 రూపాయలు అయినా కానీ చక్కగా మనము అసలు బంగారం వచ్చేసేసి మనకి 18,000 రూపాయలకైతే అవుతుంది. అండ్ దానికి మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అలా ఉంటూ ఉంటాయి కదండి. అవన్నీ కలిపి ఒక 24,000 రూపాయలకి ఒక 2 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇలానే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి అంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు ప్రతి నెల కూడాను నెలకి ఒక 6,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. నెలకు ఒక 6,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి 6 నెలలకి కలిపి 36,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఈ 36,000 రూపాయలకు ఒక 3 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు మనము. అంటే మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అవన్నీ కలిపి చెప్తున్నాను. 36,000కి ఒక 3 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అదే ఇలా నెల మొత్తం మీద ఒకేసారి కొంతమందికి 6,000 రూపాయలు అలా ఉండవు కదండి. అలాంటి వాళ్ళు అయితేను రోజుకి కొంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకోవాలి. ఆ రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే రోజుకు ఒక 200 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమందికి 500 రూపాయల శాలరీ అలా వస్తూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు అయితేను 300 రూపాయలు ఖర్చులు చేసుకొని రోజుకు ఒక 200 రూపాయలు సేవింగ్స్ కింద ఉంచుకోవచ్చు చక్కగా. అలా రోజుకు ఒక 200 రూపాయలు కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి ఈ 6 నెలల్లో కూడా మనం 30 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క నెలలో 31 రోజులు ఉంటాయి కదండి. ఈ 31 రోజుల నెలలో కూడాను మనం 30 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇలా కనుక సేవ్ చేసుకున్నాం అనుకోండి 30 రోజులకి 6,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అప్పుడు మొత్తం కలిపి ఈ 6 నెలలకి కలిపి మనము ఒక 36,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా మనము ఒక 3 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. అండ్ ఇలానే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు అండ్ ఇంకా కొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు అయితేను నెలకి ఒక 8,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి. నెలకు ఒక 8,000 రూపాయల చొప్పున ఈ 6 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక 48,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ 48,000 రూపాయలకి మనకు ఒక 4 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది. అంటే నేను మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అవన్నీ కలిపి చెప్తున్నాను. మామూలుగా 4 గ్రామ్స్ గోల్డ్ ఒక 9,000 రూపాయల చొప్పున వేసుకున్నాం అనుకోండి. అంటే 4 గ్రామ్స్ గోల్డ్ అంటే ఒక్కొక్క గ్రామ్ వచ్చేసి 9,000 రూపాయలు వేసుకున్నాం అనుకోండి. ఓన్లీ గోల్డ్ బట్టికే మనకి ఒక 36,000 రూపాయలు అయితే అవుతాయి 4 గ్రామ్స్. అండ్ ఎక్స్ట్రా ఇంకా 48,000 అని చెప్పాను కదా నేను. 48,000 36,000 అవుతాయి కదా ఓన్లీ గోల్డ్ బట్టికైతే. ఈ ఓన్లీ గోల్డ్ బట్టికి ఎవరు కదండి మనకి మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు అండ్ జిఎస్టీ తీసుకుంటారు. అవన్నీ కలిపితే మనకు చక్కగా 4 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది 48,000 రూపాయలకి. ఇలా ఒకేసారి 8,000 రూపాయలు సేవ్ చేసుకోలేని వాళ్ళైతేను అంటే నెల మొత్తం మీద ఒకేసారి కొంతమందికి 8,000 రూపాయలు ఉండవు కదండి. అలాంటి వాళ్ళైతేను రోజుకి కొంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ చేసుకోవాలి. అది కూడాను రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే రోజుకు ఒక 267 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ప్రతిరోజు కూడాను ఒక 267 రూపాయల చొప్పున ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఈ 6 నెలల్లో మనకి కొన్ని నెలల్లో ఏమో 31 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 30 రోజులు ఉంటాయి కదండి. అలా ఈ జూలై నెలలో 31 రోజులు ఉంటాయి కదండి. 31 రోజులు కూడా మనం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 30 రోజులు మాత్రమే రోజుకు ఒక 267 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. ఇలా 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి 30 రోజులకు కలిపి 8,010 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇలా సేవ్ చేసుకున్నా కానీ మొత్తం మీద కలిపి ఒక 48,000 అవుతాయి 6 నెలలకు కలిపి. అలా చక్కగా మనం ఒక 4 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళైతేను
నెలకి ఒక 10,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి మనం డబ్బులు. నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటే ఈ 6 నెలలకి కలిపి ఒక 60,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఈ 60,000 రూపాయలకి మనకి ఎంత గోల్డ్ వస్తుంది అంటే 5 గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుందండి. మామూలుగా గ్రామ్ ఒక 9,000 రూపాయల చొప్పున వేసుకుంటేనేమో అచ్చం గోల్డ్ అయితేనే 48,000 రూపాయలు అయితే అవుతుంది. అండ్ జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదండి, అవి మొత్తం కలిపి ఒక 60,000 రూపాయలు అయితే అవుతాయి. ఒక 5 గ్రామ్స్ గోల్డ్ అయితే మొత్తం మీద ఒక 60,000 రూపాయలకైతే కొనుక్కోవచ్చు మనము. అదే రోజు సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళంటే చాలామంది దగ్గర మొత్తం నెల మొత్తం ఒకేసారి అంటే కొంతమందికి శాలరీస్ ఒక 40,000 30,000 అలా వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళైతే ముందుగానే ఒక 10,000 రూపాయలు పక్కన తీసుకొని పెట్టుకొని ప్రతి నెల ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు. అలా కొంతమందికి నెల మొత్తం మీద ఒకేసారి శాలరీస్ రావు కదండి, రోజు కొంత కొంత అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా. ఒక్కొక్కరికి 300 అని, ఒక్కొక్కరికి 500 అని, ఒక్కొక్కరికి 600 అని, అలా ఒక్కొక్కరికి 1,000 రూపాయలు అని అలా రోజుకి వస్తూ ఉంటాయి అంటండి శాలరీస్. అలాంటి వాళ్ళు అయితేను రోజుకి ఒక 334 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలండి. రోజుకి ఒక 334 రూపాయలు ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. ఈ 6 నెలల్లో కూడాను నెలకు ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. రోజుకి ఒక 334 రూపాయలు అయితే సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి 10,020 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ప్రతి నెల కూడాను. మొత్తం మీద కలిపి 6 నెలలకి కలిపి ఒక 60,000 అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి చక్కగా. ఇలా కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ఒక 5 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలిగిన వాళ్ళైతేను నెల మొత్తం మీద కలిపి 12,000 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలండి. ఈ 6 నెలల్లో కూడాను ప్రతి నెల కూడాను 12,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవాలి. ఇలా ప్రతి నెల కూడాను ఒక 12,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 6 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఈ 6 నెలలు అంటే జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఈ 6 నెలలు కూడాను ఒక 12,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి. మొత్తం మీద ఒక 72,000 రూపాయలు అయితే అవుతాయి కదా. ఈ 72,000 రూపాయలకి మనం ఒక 6 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు చక్కగా. అంటే అచ్చం గోల్డ్ బట్టికి అయితేనేమో ఒక 60,000 రూపాయలు అవుతుంది. ఎందుకంటే మామూలుగా గోల్డ్ ఇప్పుడు వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసి 9,000 రూపాయలు వేసుకోండి. అచ్చం గోల్డ్ అయితే 6 గ్రామ్స్ అయితే 60,000 రూపాయలు అయితే అవుతాయి. దానికి మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అవన్నీ కలుపుకొని ఒక 72,000 రూపాయలు అయితే అవుతాయండి 6 గ్రామ్స్ గోల్డ్ అయితేను. చక్కగా మనం ఇలా కొనుక్కోవచ్చు గోల్డ్ అనేది డబ్బులు సేవింగ్స్ చేసుకొని. ఇలా మొత్తం మీద నెల మొత్తం మీద ఒకేసారి 12,000 రూపాయలు కొంతమంది దగ్గర ఉండవు కదండి. అలాంటి వాళ్ళు అయితేను రోజుకి ఒక 400 రూపాయల చొప్పున ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే ప్రతి నెల కూడాను రోజుకి ఒక 400 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి ఈ 6 నెలల్లో కూడాను. ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి నెలకి ఒక 1200 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే 400 × 30 12,000 రూపాయలు కదా ఈ సేవింగ్స్ చేసుకోవాలి. రోజుకి ఒక 400 రూపాయల చొప్పున సేవ్ చేసుకుని ఈ 6 నెలలు ఈ 6 నెలలకి కలిపి మొత్తం మీద ఒక 72,000 రూపాయలు అయితే అవుతాయి కదండి. చక్క ఈ 72,000 రూపాయలకి మనం ఒక 6 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. మళ్ళాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు ఇలా పొదుపుగా ప్లాన్ చేసుకొని ఖర్చులు చేసుకొని ఇలా సేవింగ్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి చక్కగా మనము కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. గోల్డ్ అనేది సేవింగ్స్ కింద ఉండే విధంగా కొనుక్కునేలాగా చూసుకోండి. గోల్డ్ అనేది చక్కగా ఎక్కువ స్టోన్స్ ఉన్న గోల్డ్ కొనే కన్నా నార్మల్గా ప్లెయిన్గా ఉండే గోల్డ్ కొనుక్కోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే స్టోన్స్ ఉన్నాయి అయితే మనకు కొంచెం లాభం అనేది ఏమి ఉండదు. స్టోన్స్కి బదులు ఎనామియల్ పెయింట్స్ అలా వేయించుకుంటే కొంచెం బాగుంటుంది. అలా ఇంకా ఈ వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేశానంటే ముందైతే బంగాళదుంపల మీద పీల్ తీసేసేసుకొని వాటిని అయితే కొంచెం కట్ చేసేసేసుకొని నేను నార్మల్ బంగాళదుంపలే తీసుకున్నానండి. మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి సపరేట్గా బంగాళదుంపలు ఉంటూ ఉంటాయి కదా, అంటే ఆలు చిప్స్ చేసే బంగాళదుంపలతో అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే నార్మల్ బంగాళదుంపలతోనే చేశాను. ఇంట్లో మనం కర్రీస్ వండుకునే బంగాళదుంపలతో చేశాను. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇలా అయితే కట్ చేసేసుకొని వీటిని కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉడకనిచ్చానండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అవి కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి ఆయిల్లో అయితే ఫ్రై చేశాను. లైట్గా ఫ్రై చేయాలి, ఆయిల్లో డీప్ ఫ్రై ఏం చేయకూడదు. లైట్గా ఫ్రై చేసి అవి తీసుకొని ఒక పక్కన పెట్టుకొని అవి చల్లారిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవటమేనండి. చక్కగా ఇలా చేసుకుంటే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ బయటకుంటే చాలా కాస్ట్ అయితే అవుతాయి కదండి. చక్కగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టమోటా సాస్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది కదండి ఇలా చేసుకోవటం వల్ల ఇంట్లోనే. ఇంకా మన ఛానల్లో మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ రెసిపీస్ వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ డబ్బుల్ని దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవడం ఎలా అనే వీడియోస్ కూడా ఉంటాయండి. ఇంక ఈ వీడియో అయితే ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.